సూర్యుడిని చూసేందుకు కూడా కొన్ని నియమాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. సూర్యుడు లేకుండా ఈ జీవితం నిస్తేజంగా మారుతుంది. కానీ ఆ మనుధర్మ శాస్త్రం ఏం చెప్పిందో కొన్ని నియమాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మన జీవితాలను అత్యంత ప్రభావవంతంగా నడిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఉదయించే సూర్యుడిని చూడకూడదని చెబుతుంది మనుధర్మ శాస్త్రం. అలాగే అస్తమిస్తున్నప్పుడు కూడా సూర్యుణ్ణి చూడకూడదు. అంతేగాక గ్రహ పీడితుడైన సమయంలో కూడా సూర్యుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదని చెప్తుంది మనుధర్మ శాస్త్రం. ఇక నేటిలో ప్రతిబింబించేటప్పుడు కూడా సూర్యుణ్ణి చూడకూడదు. సూర్యుడు నడినెత్తికొచ్చినప్పుడు అంటే మిట్ట మధ్యాహ్నం వేళలో కూడా సూర్యుణ్ణి చూడకూడదు. ఇది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా గ్రహణం సంభవించినప్పుడు సూర్యుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. ఆ సమయంలో కిరణాలు దోషపూరితంగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్లే సూర్యుణ్ణి ఈ 4 సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదని మనుధర్మ శాస్త్రం కూడా చెబుతోంది. ఇలా మనుధర్మ శాస్త్రంలోని మరిన్ని నియమాల కోసం పార్ట్ 2లో చూడండి. మన సంప్రదాయం తెలుసుకోవాలంటే పంచాంగం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వే2 న్యూస్.